హలో ఫ్రెండ్స్, అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్లో పిల్లల కోసం మనం ఈజీగా రవ్వ కేక్ తయారు చేసి పెడదామా? చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక మిక్సీ జార్లో 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్లా కాదు, 1-2 సార్లు తిప్పేసి ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇప్పుడు అందులో 1.5 కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. వీటిని ఇలా బాగా కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా నానుతుందనమాట. ఈ పిండంతా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పుల పంచదారని 2 యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే వెనిలా ఎసెన్స్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు తీపి తక్కువ తినాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో 1/2 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ చక్కగా నాని ఉంటుంది. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి వేసేసేయాలి. అలాగే జల్లించి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమం కూడా వేయాలి. అందులోనే 1/2 కప్పు నూనె లేదా మరిగించుకున్న వెన్న వేయాలి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. అంటే మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అవసరమైతే కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ పోసుకోవచ్చు. ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని బాగా గ్రీస్ చేసి, మీ దగ్గర ఉంటే బేకింగ్ షీట్ వేసుకోండి అడుగున, లేదంటే కొద్దిగా పిండి చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నుండి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ సేమ్ ఇలాగే మీరు ఓవెన్లో చేస్తుంటే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 30 నుండి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సైడ్స్ విడిపోతుందో అప్పుడు మీరు టూత్పిక్తో చెక్ చేసినట్లయితే టూత్పిక్కి ఏమీ పిండి అంటుకోకపోతే మీకు కేక్ రెడీ అయిపోయినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో? మొత్తం చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇలా సైడ్స్ ఒకసారి కదిపితే మనకి ఈ కేక్ ఈజీగా ఊడొస్తుంది అనమాట. ఒక గిన్నెలోకి ఇలా బోర్లించుకోవాలి. పైన మనం వేసిన బేకింగ్ షీట్ తీసేసేయాలి. అంతే, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఐఎమ్ సో సారీ అండి, ఈ కేక్ పీస్ కట్ చేయగానే మా బాబు తినేసాడు అనమాట. అందుకని ఈ పీస్ నేను చూపించలేకపోతున్నాను. మా బాబు వీడియో తీయడానికి కూడా ఇవ్వలేదన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. కేక్ అయితే స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అనుకుని ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, వాళ్ళు సూపర్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బాయ్.